బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ ప్రమాణ స్వీకారంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. విజయ్కి మరొకసారి నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఆ 118 మంది మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన ఎమ్మెల్యేల లిస్టుని తీసుకొని రమ్మని గవర్నర్ కోరుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇస్తానంటూ ఇటు గవర్నర్ చెప్తూనే తీవ్ర నిరాశను మాత్రం ఇటు విజయ్కి మిగిల్చారు. లోక్ భవన్ నుంచి విజయ్ నిరాశతోనే తిరిగి వెళ్ళిపోయారు. మరొక పక్క 118 మందిని పిలిచి వాళ్ళ లిస్టుని ఇస్తే, వాళ్ళ సంతకాలతో పాటు లిస్టుని ఇస్తే సరిపోతుంది. మెజారిటీ ఉన్న పార్టీని మాత్రమే, మీ పార్టీని మాత్రమే పిలుస్తాము, మిగతా పార్టీ వాళ్ళని ఎవరిని పిలవనంటూనే గవర్నర్ ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా మనం చూస్తే, మొదట నీ స్ట్రెంగ్త్, నీ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ కానీ, అలాగే నీ పార్టీ స్టేబుల్ గవర్నమెంట్ని రూల్ చేయగలుగుతుంది, ఫామ్ చేయగలుగుతుంది, సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతుంది గవర్నమెంట్ అని నాకు నమ్మకం లేదని మొదట నిన్న సాయంత్రం ఆయనకి షాక్ ఇచ్చారు. మళ్ళీ ఇవాళ పిలిచిన తర్వాత లేదు, నేను ఇవ్వలేను నీకు సపోర్టు, ఖచ్చితంగా 118 మంది వాళ్ళ సంతకాలు తీసుకొని రా, అప్పుడే నేను అనుమతి ఇస్తానంటూ ఇటు గవర్నర్ తేల్చి చెప్పేశాడు. సో మొత్తం మీద దీనిపై విజయ్ని గెలిపించిన ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. వారందరూ కూడా విజయ్ని చీఫ్ మినిస్టర్గా చూడాలని వాళ్ళు కూడా కోరికతో చూస్తున్నారు. విజయ్ వెళ్ళిపోయిన తర్వాత టీవీకే ఆఫీస్కి, గవర్నర్ కార్యాలయం నుంచి ఇటు అధికారులు ఫోన్ చేశారు. 118 మంది లిస్టుని గవర్నర్ కార్యాలయంకి పంపించండి సంతకాలు చేసి అంటూ. న్యాయ నిపుణులతో కూడా ఒక పక్కన చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఇటు గవర్నర్. మెజారిటీ ఉన్న పార్టీకి మాత్రమే అవకాశం ఇస్తామంటూ వెల్లడిస్తున్నారు. గవర్నర్ తీరుపైన మరి విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా న్యాయ నిపుణులని గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇటు కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే తక్కువ మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళని ప్రభుత్వం ఫామ్ చేసుకొని ఇచ్చారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఫామ్ చేయనిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ మెజారిటీ, ఒక 10 సీట్లు కూడా చిన్న పార్టీల నుంచి కావచ్చు, పెద్ద పార్టీ నుంచి కావచ్చు, ఆ సపోర్ట్ని తీసుకొని ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ ఉన్నా కూడా గవర్నర్ పదే ఎందుకు అడ్డుగా నిలుస్తున్నారు? అడ్డంకులు విజయ్కి ఇంకా తప్పవా? మరో పక్కన చాలామంది ఇప్పుడు చర్చించే అంశం ఏంటంటే, గతంలో స్టాలిన్కి గవర్నర్కి ఎప్పుడు పడలేదు. తెలుగు రాష్ట్రంలో కూడా మనం తెలంగాణలో చూస్తే ఇక్కడున్న గవర్నర్కి, అప్పుడున్న ప్రభుత్వానికి, అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్కి పడలేదు. బెంగాల్లో ఇదే సీన్. ఈ గవర్నర్తోని పంచాయతీ, గవర్నర్తో పోరు అనేది విజయ్కి కూడా ఉండబోతుందా? కంటిన్యూ అవుతూనే ఉంటుందా? గవర్నర్ తీరుపైన మరి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్కి చాలామంది మద్దతు ఇస్తున్నారు. ఇటు కమల్ హాసన్ మద్దతు ఇస్తున్నాడు, ప్రకాష్ రాజ్ మద్దతు ఇచ్చాడు, కమల్ హాసన్ ఆయన పోస్ట్ పెట్టాడు. దాంట్లో ఏం మాట్లాడారు ఒకసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇన్ ద తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, the people have not granted any single party the authority to form a government independently. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కానీ అవుట్కమ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు. సో తమిళనాడు చరిత్రలోనే ఇలాంటి ఒక ట్విస్ట్, ఇలాంటి ఒక హంగ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మళ్ళీ మై బ్రదర్ మిస్టర్ ఎంకే స్టాలిన్ హ్యాస్ అనౌన్స్డ్, we respect the people's verdict, we will function as a responsible opposition, I respect his political maturity. సో ఇక్కడ స్టాలిన్ని ఉద్దేశించి, స్టాలిన్ని ట్యాగ్ చేసి కూడా కమల్ హాసన్ ఏమంటున్నారంటే, నా సోదరుడు చాలా క్లియర్గా ఏమంటున్నాడు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను నేను అంటూ స్టాలిన్ చెప్పుకొస్తున్నాడు. ఖచ్చితంగా అపోజిషన్లో ఒక బాధ్యతారహితమైన ఒక సిచ్యువేషన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ ఇటు స్టాలిన్నే చెప్తున్నాడు. అపోజిషన్లో ఉన్న డిఎంకే స్టాలినే చెప్తున్నాడు, ఐ రెస్పెక్ట్ హిస్ పొలిటికల్ మెచ్యూరిటీ. సో ఆయన అంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు స్టాలిన్. మరో పక్కన దోస్ కరెంట్లీ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ మస్ట్ నౌ ఫుల్ఫిల్ ద సేమ్ డ్యూటీ. దిస్ ఈస్ నాట్ ఎ డిమాండ్ బట్ ఎ రిమైండర్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ద TVK led by Mr. Vijay has won 108 seats. Not inviting him to form government would amount to disrespecting the mandate of the people of Tamil Nadu. చాలా క్లియర్గా టీవీకే అధినేత విజయ్ని ట్యాగ్ చేసి, ఆయన 108 సీట్లను గెలుచుకున్నాడు, ఆయనను గవర్నమెంట్ ఫామ్ అంటూ ఇన్వైట్ చేయట్లేదు, అంటే ఆహ్వానించట్లేదు గవర్నర్. ఇది ప్రజల తీర్పుని ధిక్కరణ, వాళ్ళ
తీర్పుని గౌరవించడం లేదు గవర్నర్ అంటూ కూడా ఇటు కమల్ హాసన్ రాసుకొచ్చాడు. మరో పక్కన 233 ఎలక్టెడ్ 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ స్టిల్ అనేబుల్ టు టేక్ దేర్ ఓట్స్. దిస్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద స్టేట్, ఇట్ ఈస్ డ్యామేజ్డ్ టు డెమోక్రసీ. అంటే రాజ్యాంగ ధిక్కరణ అని కూడా ఇటు కమల్ హాసన్ ఆయన చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన 233 మంది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చేయలేని పరిస్థితి ప్రస్తుతానికి. ఇది ఖచ్చితంగా అవమానం, తమిళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అవమానం, రాజ్యాంగానికి ధిక్కరణ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్కన ఇన్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉంది. ఆ కేసు గురించి కమల్ హాసన్ మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది, ఒక తీర్పునిచ్చింది చాలా క్లియర్గా. మెజారిటీ మస్ట్ బి ప్రూవెన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ ఇన్ రాజ్భవన్. గవర్నర్కి మెజారిటీని గవర్నర్ హౌస్కి, రాజ్భవన్కి వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సెషన్ పెట్టుకొని ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళొచ్చు. అంటే అసెంబ్లీ సెషన్కి 234 మంది అందరూ అటెండ్ అవుతారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఫ్లోర్లో డైరెక్ట్గా అక్కడే టెస్ట్ చేస్తే సరిపోతుంది అంటూ అది సుప్రీంకోర్టు ఏదైతే ఒక హీరింగ్ ఒక వర్డిక్ట్ ఇచ్చిందో గతంలో, ఆ తీర్పు గురించి కూడా కమల్ హాసన్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అది 1994లో, 91లో తమిళనాడులో హంగ్ సిట్యుయేషన్ ఉండే. అప్పుడు దాని తర్వాత 94లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. మరో పక్కన వాట్ ఐ ఆమ్ స్పీకింగ్ ఈజ్ నాట్ పార్టీ పాలిటిక్స్, దిస్ ఈస్ ద పాలసీ వాయిస్ ఆఫ్ అన్ ఇండియన్ సిటిజన్, ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు షుడ్ బి రెస్పెక్టెడ్. చాలా క్లియర్గా ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తీసుకోవాల్సిన ఒక తీర్పుని ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? ఇది తమిళనాడు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగుంది, వాళ్ళ తీర్పుని కూడా లెక్క చేయట్లేదు అంటూ కూడా కమల్ హాసన్ రాసుకొచ్చారు. మరోపక్కన దీనిపైన ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు, ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా దిస్ గవర్నర్స్ బిహేవియర్ ఈజ్ డిస్కస్టింగ్. సో ఇక్కడ గవర్నర్లకి గతంలో కూడా స్టాలిన్ ప్రభుత్వానికి అప్పుడున్న గవర్నర్స్కి పడలేదు, అలాగే వెస్ట్ బెంగాల్లో దీదీకి కావచ్చు, తెలంగాణలో కూడా ఒకనొక సమయంలో కొన్ని బిల్స్ని కూడా పాస్ చేయలేని పరిస్థితి. సో ఈ గవర్నర్స్ పంచాయతీ ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వక ముందే మరి విజయ్కి కూడా ఆ పంచాయతీ, ఆ పోరు అతనికి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో గవర్నర్ బిహేవియర్ సరైంది కాదు, అసలు అంగీకరించాల్సింది కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ కూడా, రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించట్లేదు గవర్నర్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు. వీ హ్యావ్ డిఫరెన్సెస్, మాకు అంటే టీవీకే ఎజెండా కావచ్చు, పార్టీకి సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ మాకు తనకి వ్యతిరేకంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా విజయ్కి లార్జెస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అలౌ చేయాలి, అది అతని హక్కు అంటూ కూడా ఇటు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశాడు. మొత్తం మీద విజయ్ కూడా ఎంతో కొంత మానసికంగా కొద్దిగా నలిగిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి కూడా తను ఒకసారి మనం చూస్తే మొదటగా ఇటు సీఎంకి సంబంధించిన ఒక కాన్వేని ఇమీడియట్గా అతను ఇంటికి పంపించారు, సెక్యూరిటీని పంపించారు, మెటల్ స్కానర్స్ ఇంటి దగ్గరకు వచ్చాయి, సెక్యూరిటీ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న వ్యక్తుల అడ్రస్లు, వాళ్ళ డీటెయిల్స్, ఎవరెవరు నేబర్స్ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ సేకరణ చేసేసారు, ఒక ప్రోటోకాల్ని పాటించడం ఇవన్నీ. దాని తర్వాత ఇమీడియట్గా అవన్నీ విత్డ్రా చేసేసారు. అంటే విజయ్ వద్దనుకున్నాడు పర్సనల్గా అయి ఉండొచ్చు, కానీ స్టిల్ మేజర్ మ్యాండేట్ తనకే ఉంది కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి. సరే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు గవర్నర్ నిజంగానే కావాలనే హోల్డ్ చేస్తున్నారంటూ ఇటు ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే కమల్ హాసన్ కానీ చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మెజారిటీ ఉంది, టైం ఉంది, అసెంబ్లీలో డైరెక్ట్గా తేల్చుకోవచ్చు, ఇటు సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. కానీ ఇన్ని ఉన్నా కూడా ఎందుకు అడ్డంకులు ఇంకా విజయ్కి వస్తున్నాయి? కలిసి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మరి ఇలాంటి విషయాలు చెప్పడం అంటే ఎలా చూడాలి ఇదంతా ఒకసారి? రైట్, కృష్ణమోహన్ మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద కాన్వేని మనం చూస్తే ప్రోటోకాల్ కాన్వే కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, నథింగ్, ఏమీ అవసరం లేదని విజయ్ వాటన్నిటిని కూడా ఆపాడు. ఇది ఏఐడిఎంకే విజయ్ కలిసి వెళ్ళిపోయిన కొంతసేపటికే పళనిస్వామి, ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి, మాజీ సీఎం, అతను కూడా గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ని కలిసిన తర్వాత డిఫెక్షన్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. నా పార్టీ నుంచి కొంతమంది నా పార్టీ జెండా పైన గెలిచి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు, బయట నుంచే సపోర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాజీ మినిస్టర్ షణ్ముగం అనే వ్యక్తి పాండిచేరిలోని ఒక రిసార్ట్లో కొంతమంది వ్యక్తులతో
కొంతమంది వ్యక్తులను అక్కడ అంటే 27 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి రిసార్ట్ రాజకీయాలని అక్కడి నుంచి నడిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్కి కావాలనే అడ్డుపడుతున్నారని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని? మీరు దగ్గరుండి ట్రాక్ చేస్తున్నారు, చెన్నైలో ఉన్నప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి చెప్పండి, ఎలా చూడాలి వీటిని? బేసిక్ గా ఒకటి కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల్లో ఒక ఎత్తు అయితే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇంకొక ఎత్తుగా మాట్లాడుతున్నారు. క్లియర్ గా సిపిఎం ఓపెన్ గా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు నీకు బలాబలాలతో నీకేం పని? అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళకి మెజారిటీ దగ్గర ఉంది, నువ్వు చెయ్యి. ఆ ఫ్లోర్ ఎక్కడ చేయాలని అసెంబ్లీ ఫ్లోర్ లో చూసుకుంటారు, కానీ దీంట్లో నీకేం పని అని చెప్పి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. అలాగే బీసీకే కూడా ఈరోజు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. కమల్ హాసన్ రియాక్ట్ అయ్యాడు. చాలా మంది రియాక్టర్లు రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవహారంలో గవర్నర్ రోల్ ఏంటి అంతవరకు ఉండాలి, కానీ అసలు సంఖ్యాబలం పూర్తిగా ఉందా లేదా అనే దాని మీద ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? కావాలనే ఆప్షన్లు 2 సార్లు ఇప్పుడు కూడా పోయి కలిసి వచ్చిన తర్వాత కూడా రేపు జరుగుతుందా జరగదా అనేది కూడా, కానీ రేపు జరిగేటప్పుడు కూడా జరిగే లోపల మీరు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ మీ చేతిలో ఉంచుకోండి అని చెప్పారనేది పెద్ద చర్చ. సో అది కొంత ఇబ్బందికరంగా మారింది పవన్ కళ్యాణ్ టీవీకే అధ్యక్షుడు విజయ్కి. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందండి. ఈవెన్ డిఎంకే కూడా చాలా క్లియర్ గా ఒక మాట చెప్పింది, ఒరే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన గెలిచాడు, ఆయన గెలిచినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇస్తున్నాం, మేమేమి ఏఐడిఎంతో కలవట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిలో ఆయన ప్రతిపక్ష పాత్ర మాకు చెప్తే మేము అదే రోల్ చేస్తుంది చెప్తే మిగతా వాటి మీద మేము పోము అని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ మీద ఫైర్ కావడానికి ఏంటంటే పొత్తులో ధర్మంగా ఉన్న మమ్మల్ని మీరు ఎందుకు ఇది చేశారు అనేది ఒక చిన్న ఇష్యూ చెప్తే వేరే ఇష్యూస్ లేవు కదా అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశం మీద మాత్రం కొంత ఉంది. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు డిసిఎంసీ వీళ్ళిద్దరూ కూడా ఈసీకే నేరుగా వచ్చి మెజార్టీ కలిపితే అప్పుడు కొంత దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే సంబంధించిన వర్గం ఒకటి చీలిపోయింది. ఆ వర్గం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు పళనిస్వామి గవర్నర్ని కలిసిన తర్వాత ఆయనేమి కంప్లైంట్ ఇచ్చాడు ఇంకా బయటకు రాలేదు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, దానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్టర్ అవుతుందో చూడాలి. ఈ సాయంత్రానికి రాత్రికి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ కమ్యూనిస్టులు ఎవరైతే మొదట డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ విజయ్కి మద్దతు ఇచ్చిన తర్వాత కొంత వాళ్ళ అలకను కూడా ప్రదర్శించారు. మాకు చెప్పకుండా కాంగ్రెస్ ఇలాంటి డెసిషన్ తీసుకుంది, కానీ మేము డిఎంకేతోనే కంటిన్యూ అవుతామన్న కమ్యూనిస్టులు కూడా ప్రస్తుతానికి విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. మెజారిటీ అనేది గవర్నర్కి అనవసరమైన విషయం, అది అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్లో తేల్చుకోవాల్సిన విషయం. మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ ఉన్న సమయంలో అలాంటి అంశాల గురించి గవర్నర్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒకసారి గతంలో విజయ్ తనకి ప్రోటోకాల్తో ఉన్న కాన్వేని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రోటోకాల్ లేకుండా గవర్నర్ని కలవడానికి వచ్చిన కాన్వేకి సంబంధించిన విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీనిపైన మొదటగా విజయ్పై కుట్ర కావాలనే జరుగుతుంది, అడ్డంకులన్నీ కూడా కావాలనే క్రియేట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? గవర్నర్ వైఖరి పైన మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. మొదటగా ఆ విజువల్స్ని కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఈ కాన్వేకి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఆ కాన్వేలో ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్న ఆ కాన్వేలో అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రోటోకాల్, అంటే ఆ వెహికల్స్, ఆ సెక్యూరిటీ అదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించింది. దాంట్లో సాధారణంగా చీఫ్ మినిస్టర్ వెళ్తుంటారు. సో ఈ కాన్వేని మొదట తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసేసుకొని ఇటు విజయ్ కూడా నాకు సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఏమీ అవసరం లేదు, నా సేఫ్టీ సెక్యూరిటీ నేను చూసుకుంటాను అంటూ దాని తర్వాత తన సొంత రైట్ సైడ్ విజువల్లో కనిపించే వెహికల్స్ మనం చూడొచ్చు. తన సొంత వెహికల్స్లోనే తను ఇప్పుడు బయటకు తిరిగే పరిస్థితి. ఒక ఇన్నోవా తర్వాత మనం చూడొచ్చు ఒక BMW కార్, ఆ కార్ని యూజ్ చేసి ప్రస్తుతానికి తిరుగుతున్న సిచ్యువేషన్. సో మొత్తం మీద తను కూడా కొంత సైకలాజికల్గా తనకు కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంది కాబట్టే తను ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకున్నాడు. అంటే సెక్యూరిటీ, సేఫ్టీ, తన ఇంటి దగ్గర మెటల్ డిటెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వెనకకి తీసుకున్న పరిస్థితి.
ఒక్కసారి దీనికి సంబంధించి మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు విజయవాడ కార్తిక్ నుంచి. కార్తిక్ విజయవాడ నుంచి. ఒకసారి కార్తిక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ చెప్పండి, మీకేమనిపిస్తుంది? విజయ్ని కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుందా? విజయ్ని కావాలనే చేస్తున్నారండి. స్టాలిన్ అనే ఒక మాజీ సీఎం గారు కావాలనే చేస్తున్నారు. చెప్పండి. ఈయన స్టాలిన్ అనే ఆయన కావాలనే చేస్తున్నారు. స్టాలిన్ చాలా క్లియర్ గా నేను విజయ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాను, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మద్దతు తెలుపుతున్నాను అని ఆయన అందరి ముందు మద్దతు ఇస్తున్నట్టు చెప్పి అందరి ముందు అట్లా నటిస్తూ పక్కకెళ్ళి వేరే దోవ చేస్తున్నాడు ఆయన. ఒకవేళ స్టాలిన్ అడ్డుపడుతున్నాడు అనుకుంటే ఏఐడిఎంకే నుంచి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేస్తాడు. స్టాలిన్ అడ్డుపడే అవకాశం ఉండదు. గవర్నర్కి స్టాలిన్కి గతంలో కూడా కొన్నిసార్లు పడలేదు కాబట్టి గవర్నర్ని స్టాలిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదండి. ఈయన విజయ్ అనే ఆయన మంచి ఆలోచనలతో వెళ్తున్నాడు. ఈ స్టాలిన్ అనే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఫుల్ మనీ మైండెడ్ ఆలోచనలతో వెళ్తున్నాడు సార్. నేను స్టార్టింగ్ నుంచి చూస్తాను ఉన్న తమిళనాడు ఎలక్షన్. ఓకే, కానీ కార్తీక్ గారు నేను చెప్పేది ఏంటంటే చాలా క్లియర్గా స్టాలిన్ అలాంటివి చేయలేని సిచ్యువేషన్లో ప్రస్తుతానికి అతను ఉన్నాడు. అండ్ గవర్నర్ని స్టాలిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఉంది, ఏఐడిఎంకే పార్టీ బీజేపీతో కలిసి కూటమిగా ఉంది. సో మీరన్న పాయింట్ అయితే వ్యాలిడ్ కాదండి. ఖచ్చితంగా స్టాలిన్ అయితే దాని వెనక లేడని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా లేదు సార్, నేనైతే స్టాలిన్ అని ఆయన అయితే విజయ్ని తొక్కాలనే చూస్తున్నాడు. ఖచ్చితంగా మీరు స్టాలినే వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని మీరు భావిస్తున్నారు? వెనక పాత్రధారి సూత్రధారి నడిపించే డైరెక్షన్ అంతా ఈ స్టాలిన్ అంటారా? ఓకే, మొత్తం ఆఖరికి గవర్నర్ కూడా గుప్పిట్లో పెట్టుకునే హోదాకి వెళ్ళిపోయాడు. ఓ మీన్స్ ఇక్కడ సీఎం పదవిలో లేకపోయినా. ఓకే కార్తీక్ గారు, మీరు అన్నట్టే ఒకవేళ నిజంగానే స్టాలిన్ ఉన్నాడు అనుకుందాం. ఇంకొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపిస్తారు సార్. థ్యాంక్స్ కార్తీక్ గారు, మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నందుకు. ఒకసారి కాంగ్రెస్కి సంబంధించి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా ఒక ట్వీట్ని చేశారు. దాన్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. తమిళనాడు పీపుల్స్ మ్యాండేట్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్. రెస్పెక్ట్ ఇట్. డు నాట్ అటెంప్ట్ టు అండర్మైన్ ఆర్ నెగేట్ ద డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ తమిళనాడు. చాలా క్లియర్గా తమిళనాడు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలని అభిరుచులని చాలా లౌడ్గా క్లియర్గా, అంటే మెజారిటీ సీట్స్ని టీవీకేకి ఇచ్చారు కాబట్టి చాలా క్లియర్గా ఉంది. దాన్ని గౌరవించండి, అంతేకాని దాన్ని అనగదొక్కే ప్రయత్నం చేయకండి. రాజ్యాంగబద్ధంగా ఉండండి. డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ తమిళనాడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ట్వీట్ ఇది. సో మొత్తం మీద కాంగ్రెస్ కూడా, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయాలని కోరుతుంది, కమ్యూనిస్టులు కోరుతున్నారు. అలాగే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, రాజేష్ ఫ్రమ్ ఏలూరు. రాజేష్ చెప్పండి, మీకేమనిపిస్తుంది రాజేష్ గారు? నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా తమిళనాడు ఎలక్షన్స్ నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, టీవీకేకి మంచి మెజార్టీ వస్తుందని అందరూ ఊహించకపోయినప్పటికీ కూడా నేను ఊహించాను. ఓకే, కాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎప్పుడైతే విజయ్ వచ్చాడో, వచ్చిన తర్వాత అతను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ మీద చిన్న చిన్న భేదాభిప్రాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తనకు సపోర్ట్ రావట్లేదని నా అభిప్రాయం. తను ముందుగా ఎవరిదైతే కలుద్దాం అనుకున్నారో అది కలవకుండా కాంగ్రెస్ తో ఎప్పుడైతే తను గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అనుకున్నాడో అప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే సపోర్ట్ అతనికి పోయింది. దానివల్ల వెనకాల ఏదైనా గేమ్ ఆడుతున్నారా అనేది నా అభిప్రాయం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా చేస్తున్నది గవర్నర్ ద్వారా, జనరల్ గా ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ మినిస్టరే ఏదైనా చేయగలరు. గవర్నర్స్ కూడా వాళ్ళ అండర్లోనే కదా వర్క్ చేయాల్సింది. అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పెట్టిన తర్వాత ఈ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏ ఆర్టికల్లో కూడా 118 ఏదైతే డెడ్ లైన్ సీట్స్ ఉన్నాయో వాటిని దాటితేనే కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. దానికి సబ్సీక్వెంట్ రూల్స్ కూడా ఇచ్చున్నారు. అనుకున్నటువంటి టార్గెట్ నెంబర్ దాటినప్పుడు ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ లార్జెస్ట్ పార్టీని ముందు ఇన్వైట్ చేయాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. లేదంటే ఒక అన్సర్టనిటీ నెలకొంటుంది అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫార్మర్ గవర్నమెంట్ ఏమో బయటకు వచ్చేసింది, ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ ఈ 4-5 రోజులు జరగాల్సిన ప్రగతి ఆగిపోవట్లేదు. స్టేట్ మొత్తం ఎక్కడ వ్యవస్థలు అక్కడ స్తంభించిపోవట్లేదు సార్. రైట్.
మరి ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అంత పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి గవర్నర్ కి కూడా ఈ విషయం ఎందుకు తెలియట్లేదు అనేది మనం ఒక సామాజిక న్యాయం కోసం మనం ఆలోచించే వాళ్ళం ఈ సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎంత కాదన్నా 36% ఆఫ్ ద ఓట్స్ తను గెయిన్ చేశాడు అండ్ కంపేర్ టు అదర్ పార్టీస్. ఇలాంటప్పుడు రైట్, థ్యాంక్స్ రాజేష్ గారు. రాజేష్ గారు చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, గవర్నర్ని అడ్డు పెట్టుకొని ఎందుకు ప్రజాధనాన్ని ప్రజా సమయాన్ని కూడా ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ రాజేష్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో వ్యాలిడ్ పాయింట్ రాజేష్ గారు. ఖచ్చితంగా గవర్నర్కి అథారిటీ లేదు, రాజ్భవన్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ మ్యాజిక్ ఫిగర్ నంబర్ కనుక విజయ్కి రాకపోతే దెన్ అప్పుడు ప్రెసిడెంట్ రూల్ని ఇన్వోక్ చేస్తారా, లేకపోతే డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ని పెడతారా? ఇదంతా ఒక ప్రోటోకాల్, ఇదంతా ఫాలో చేసే అవకాశం ఖచ్చితంగా తర్వాత ఉంటుంది. చాలామంది ఇక్కడ కొంతమంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు, ఒకవేళ అసెంబ్లీలో ఆ నంబర్ని కనుక అచీవ్ చేయకపోతే ఏంటి అని. అచీవ్ చేయకపోతే ఎలక్షన్స్ని డిజాల్వ్ చేయొచ్చు, ప్రెసిడెంట్ రూల్ని ఇన్వోక్ చేయొచ్చు, ఇంకా కొంచెం టైం కూడా తీసుకోవచ్చు. అసెంబ్లీని సస్పెండ్ చేసి మళ్ళీ మాట్లాడుకొని రండి, ఇంకొంచెం టైం తీసుకొని ఎవరైనా కలిసి 2-3 పార్టీలు కలిసైనా, చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కలిసైనా గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఇంకా టైం కూడా ఇస్తారు. ఇవన్నీ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా వదిలేసి ప్రస్తుతానికి గవర్నర్ మాత్రం ఆ 118 మంది లిస్టుని నాకు తీసుకొని వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసుకో అని చెప్పేసి గవర్నర్ చెప్పడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదంటున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, బిక్కు నాయక్ ఫ్రమ్ గుంటూరు. బిక్కు నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిక్కు నాయక్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ నాకైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాటకాలు ఆడుతుందని అనిపిస్తుంది నాకైతే. ఓకే, బీజేపీయే ఖచ్చితంగా దీని వెనక హస్తం ఉందంటారా? గ్యారెంటీగా ఉంది హస్తం. ఓకే, గ్యారెంటీగా బీజేపీ హస్తం అయితే గ్యారెంటీగా ఉంది. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తమిళనాడు ఓటర్లందరూ కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న కొన్ని పార్టీలు విజయ్ని తొక్కడానికే ఇది ఒక కొత్త అస్త్రం. అంటే ఏఐడిఎంకే నాటకాలు ఆడుతున్నారు. ఎందుకంటే విజయ్ గవర్నర్ కలిసి బయటకు వచ్చిన తర్వాత పళనిస్వామి ఇమీడియట్ గా కలిశారు. దాని తర్వాత టీవీకే ఆఫీస్ కి గవర్నర్ ఆఫీస్ నుంచి ఫోన్స్ వెళ్ళాయి. ఫోన్ చేసి మద్దతు మీకు ఎవరు మద్దతు తెలుపుతున్నారో ఆ లిస్టుని తీసుకొచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అన్న మాట గవర్నర్ నుంచి వెళ్ళింది. అంటే పళనిస్వామి అలాగే గవర్నర్ డిస్కస్ చేసుకుని దాని వల్లనే ఇదంతా జరిగిందని మీరు అనుకుంటున్నారా? గ్యారెంటీగా డిస్కస్ చేసుకుంటారు సార్. ఇది గవర్నర్ కూడా ఎవరు అండర్టేకింగ్ కేంద్ర అండర్టేకింగ్ లోనే ఉంటాడు గవర్నర్ అనే అతను. రైట్, ఇది గ్యారెంటీగా అన్నా డిఎంకే బీజేపీ వాళ్ళు చేసిన కుట్రలు ఇవి. కానీ ఒక నిమిషం బిక్కు నాయక్ గారు, వీళ్ళు ఈ కుట్రలు చేసిన వీటన్నిటిని ఎదుర్కొని ఖచ్చితంగా విజయ్ త్వరలోనే సీఎం అవ్వబోతున్నారని మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మీరు అవుతాడు అనుకుంటున్నారు? అట్లీస్ట్ నాకు విజయ్ కొన్ని లోపాల వల్ల కాలేకపోతాడని అనుకుంటున్నాను. విజయ్ తెలివైనోడైతే పక్కన ఏదో ఇప్పుడు సిపిఎం గానీ సిపిఐ గానీ వాళ్ళ పార్టీ మద్దతు తీసుకుని వెంటనే అతను సీఎం గా ప్రమాణ స్వీకారం గవర్నర్ ని ఒత్తిడి చేసి అవసరమైతే గవర్నర్ ఇంటి ముందు ధర్నాలు చేసి వెంటనే రాబోతాలు చేస్తే గవర్నర్ భయపడి, కేంద్ర ప్రభుత్వం కూడా భయపడి, తమిళనాడు ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం తెగ రూపంలో ఇస్తే అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గుతారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏదైనా లేట్ చేసుకుంటే విజయ్ ఇన్ని చేసిన మొత్తం వృధా అయిపోయింది. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. లేట్ చేస్తే ఇమీడియట్ గా కుదిరిన పార్టీలతోని, చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా కుదిరిన పార్టీలతో ఇమీడియట్ గా మాట్లాడుకొని మద్దతును తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలని మీరు అంటున్నారు, అంతేనా? అవును, అంతే. ఓకే, ఎన్ని రోజులు లేట్ చేసుకుంటే అన్ని రోజులు విజయ్కే మైనస్. అది ఎన్ని రోజులైతే అంత నెగిటివ్. అంటే విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడం, ఆయనని సీఎం అవ్వకుండా చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. చాలా ఉంది సార్. విజయ్ కూడా లోపమే. అది వెంటనే అతను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇంకో 2 పార్టీలు ఇంకో 6 ఓట్లు ఎమ్మెల్యేలు తీసుకెళ్లి అవసరమైతే గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేసి 118 ఎమ్మెల్యేలతో గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేస్తే మీడియా సపోర్ట్ కూడా తీసుకొని వస్తే అతను సీఎం అవుతాడు. లేకపోతే విజయ్ జీరో అయిపోతాడు. అయితే గతంలో విజయ్ ఎలక్షన్స్కి ముందు ఆయన 18 డిఫరెంట్ లొకేషన్స్లో ఆయన ప్రచారం చేశారు. 8 స్పీచెస్ని ఇచ్చారు. ఆ 8 స్పీచెస్లో కూడా ఒక స్లోగన్ని బయటికి బాగా చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే, నాకు రాజకీయ
ఎక్స్పీరియన్స్, రాజకీయంగా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే అవినీతి పరంగా కూడా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, కరప్షన్ ఎక్స్పీరియన్స్ రెండూ లేవు అన్నారు. సో అది రిఫ్లెక్ట్ అవుతుందా క్లియర్గా? అతనికి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే, ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా అవ్వలేకపోతున్నారా? దానికి గవర్నర్ అడ్డుపడడానికి కూడా ఇది ఆయన అమాయకత్వం, ఆయనకు లేని ఆ ఎక్స్పీరియన్సే కారణాలు అనుకుంటున్నారా? సార్, ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికి ఉండదు, ఎవరికి రాదు. ఇక్కడ శిక్షణ తరగతులు చెప్తే ఎక్స్పీరియన్స్ రావాలని కాదు, ఎవరినో సలహాదారుని పెట్టుకుంటే రాదు, అతనికే రావాలి. విజయ్ని నమ్మి 106 సీట్లు వచ్చినాయి. విజయ్ అనే అతను నేను సీఎం గా చేసుకుంటే ఫైల్ చూసుకొని 1 to 1 చూసుకుంటే అతనికే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఎవరికి తెలుసు అండి? ముఖ్యమంత్రి చేసిన ఎవరికి తెలుసు? పళనిస్వామికి తెలుసా, లేకపోతే ఇంకో ఎవరికైనా తెలుసా? అసలు గవర్నర్ పాలన అంటే తెలుసా? గవర్నర్ పాలన, గవర్నర్ ఎలా అనేది తెలుసు? ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఏందనేది ఇవ్వాలి. అసలు గవర్నర్ కూడా అక్కడ డమ్మీనే, గవర్నర్ ఏం లేదు. ఢిల్లీ నుంచి పిలుపునొస్తే ఢిల్లీ నుంచి ఏం చెప్తే చేయాల్సిందే గవర్నర్. ఇప్పుడు విజయ్ ఓడిపోతే తమిళనాడు ఓడిపోయినట్టే. ఓకే, సో విజయ్ ఓడిపోతే తమిళనాడు ప్రజలు ఓడిపోయినట్టే. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇటు ప్రకాష్ రాజు, కమల్ హాసన్ ఇలాంటి వ్యక్తులు కూడా అదే అంటున్నారు. ఇది ప్రజల తీర్పుని వీళ్ళు ధిక్కరిస్తున్నారు, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు, ప్రజల తీర్పుని ధిక్కరిస్తున్నారు అన్న మాట కమల్ హాసన్ చెప్తున్నారు, ప్రకాష్ రాజు చెప్తున్నారు. పొలిటికల్గా మాకు విజయ్కి విభేదాలు ఉన్నాయి, కానీ ఈ విషయంలో తమిళ ప్రజల కోరిక, ప్రజల వాంఛ కావచ్చు, ప్రజల తీర్పు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు, అవమానిస్తున్నారు అంటున్నారు. మీరు అన్న పాయింటే ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి బీజేపీ కానీ లేకపోతే గవర్నర్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి? ఇమీడియట్గా ఆయనని సీఎం చేసేయాలా? ఆయనకి దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయించాలా? ఓకే, రైట్ బిక్కు నాయక్ గారు, థ్యాంక్ యూ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు. మరొకరు మనతో పాటు ఉన్నారు, కడప నుంచి కిషోర్ గారు ఉన్నారు. కడప నుంచి కిషోర్ గారు, చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? సార్, విజయ్ అనేది సీఎం కాదు సార్ అంతా అనుకుంటున్నారు, తమిళనాడు అంతా అనుకుంటున్నారు. విజయ్ కుమార్ సార్ అనేది ఇప్పటిదాకా మాట్లాడారు కదా, రైట్. అలాగని సీఎం కావాలని తమిళనాడు అంతా అనుకుంటున్నారు. కావాలనే ఓట్లు కొని ఎక్కువ వేశారు. అది అంటే సీఎం కావాలని తమిళ ప్రజలందరూ కోరుకుంటున్నారు, మీరు కూడా కోరుకుంటున్నారా కిషోర్ గారు? అవును సార్. ఓకే, దానికి ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా మీ మైండ్లో ఎవరైనా ఉన్నారా? బీజేపీ వీళ్ళందరూ, డిఎంకే, అన్నా డిఎంకే ఉన్నారు కదా. ఓకే, ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? గేమ్ ఆడుతున్నారు. ఓకే, రైట్ కిషోర్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, రమేష్, నెల్లూరు నుంచి. రమేష్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నెల్లూరు అంటున్నారు, మీరు ఆల్మోస్ట్ తమిళనాడుకి బార్డర్లోనే ఉన్నారు, మీకు నేబర్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? నుంచి గమనిస్తున్నాను సార్, దీన్ని పరిశీలిస్తుంటేను. చెప్పండి. గవర్నర్ గారు వచ్చేసి 118 మంది సంతకాలు తెమ్మని ఈ రోజు చెప్పాడు. రేపు 118 మంది సంతకాలు తీసుకొస్తే ఇంకొక వారం రోజులు వచ్చేసి అది ఫారినిక్స్ కి పంపించాలా, అది అసలు వాళ్ళైనా సంతకాలు కాదని అంటాడేమో. మళ్ళీ వారం అయిన తర్వాత 118 వారం దాకా టైం కావాలి నాకు. ఈ ఎమ్మెల్యేల సంతకాల కాదని నేను వచ్చేసి ఫారినిక్స్ కి పంపిస్తాను ల్యాబ్ అంటాడు. వెరిఫై చేయడానికి, వాటిని వెరిఫై చేయడానికి, ఏదో ఒక క్వశ్చన్ వేసేదానికి, కాలయాపన చేసేదానికి ఇది అంటాడేమో. అసలు ఎందుకు సార్ రాజ్యాంగం, ఎందుకు సార్ మనకి ఇంతమంది గవర్నర్లు ఇంత చేస్తున్నారు? అసలు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే పోతుంది కదా, దీనికి ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? అసలు ఎలక్షన్ ఎందుకు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు? నామినేటెడ్ చేయమను, వాళ్ళకి నచ్చిన వాళ్ళని నామినేటెడ్ చేసుకోమని బాగుంటుంది. ఓకే, ఒక వ్యక్తిని వచ్చేసి ప్రజలు వచ్చేసి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి అందరూ కట్టుబడి ఉండాలి, ఎవరైనా కానీ. గెలిపోవడం అనేది సహజం ఎవరికైనా. ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది గవర్నర్ కావాలనే చేస్తున్నారు సార్. గవర్నర్ గారు కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు పక్కన కర్ణాటక ఉంది కదా సార్, కర్ణాటకలో యడ్యూరప్పది ఏమైంది అప్పుడు? మాకు చిన్న వయసు, మాకు తెలిసినంత మాత్రం ఆయనకి తెలియదు గవర్నర్ గారికి. ఓకే, చెప్పండి. ఎన్ని పోల్చుకోవచ్చు కదా ఆయన. కావాలని టీవీకేని వచ్చేసి ఏదో ఒక విధంగా వచ్చేసి కాలయాపన చేసి
వాళ్ళు ఉండే వాళ్ళని వచ్చేసి చీలికి చేసుకునేసి యువతల పార్టీని వచ్చేసి ఫామ్ చేయడానికి చూస్తున్నారే కానీ కావాలని కాలయాపన అంతే ఇది. ఓకే, ఇది మంచి పద్ధతి కాదు సార్, ఇది సాంప్రదాయం మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు ఇది. రైట్ రమేష్ గారు, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించాల్సింది, కానీ రాజ్యాంగ విరుద్ధంగా అక్కడ ప్రజల తీర్పుకి విరుద్ధంగా ఇలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదంటూ ఇటు రమేష్ గారు చెప్పుకొస్తున్నారు. ఓకే, మనతో పాటు మరొక కాలర్ ఇటు సాయి ప్రసాద్ గుంతకల్ నుంచి సాయి ప్రసాద్ గారు ఉన్నారు. సాయి ప్రసాద్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ సినారియో అంతా మొదటి నుంచి ఇప్పటిదాకా చూస్తే? మరో పక్కన స్టాలిన్ అయితే చాలా క్లియర్గా నేను ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటున్నా, ప్రజల తీర్పుని నేను గౌరవిస్తున్నాను, ఖచ్చితంగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి, గవర్నమెంట్ని ఫామ్ చేయాలని నేను కోరుకుంటున్నా, నేను ఆశిస్తున్నా అంటూ స్టాలిన్ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే మేజర్ అపోజిషన్లో ఉన్న స్టాలిన్, 59 సీట్లు వచ్చిన స్టాలిన్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? గవర్నర్ ఎందుకు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? సో గవర్నర్ వచ్చేసి సార్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాకుండా పొలిటికల్ ఎజెండాలోకి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకుంటే గోవా ఎలక్షన్ కానీ, బీహార్ ఎలక్షన్ కానీ, లాస్ట్ 2018 కర్ణాటక ఎలక్షన్ కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పేసి ఎలక్షన్ రిజల్ట్ కంప్లీట్ కాకముందు యడ్యూరప్పన్ కానీ, మనోహర్ పారికర్, నితీష్ కుమార్ అండ్ బీజేపీ అలయన్స్ పార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేయాలని గవర్నర్ పంపించినాడు. బట్ ఈ కేసులో ఎందుకు పోతుంది? అసలు కాన్స్టిట్యూషన్ రూల్స్ లోకి పొలిటికల్ ఎజెండాలు ఎందుకు మిక్స్ చేస్తున్నారని అర్థం కావాలి, అది తీసేయాలి ఫస్ట్. గవర్నర్ పవర్స్ ని తగ్గించాలంటున్నారా? గవర్నర్ ఆమోదం లేకుండా గవర్నర్ పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారని అంటున్నాను సార్. గవర్నర్ పవర్స్ తగ్గియడం కాదు, గవర్నర్ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. అవును, మిస్యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని మీరు భావిస్తున్నారు? పవర్స్ తగ్గించాలా? అసలు గవర్నర్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి సార్. ఈదర్ పార్టీస్ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా నెక్స్ట్ టైం ఎవరైనా ఎలక్ట్ అయినప్పుడు గవర్నర్ అపాయింట్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది కాబట్టి గవర్నర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీకి చెందిన వాళ్ళు కాకుండా న్యూట్రల్ గా బిహేవ్ చేసే వాళ్ళు, న్యూట్రల్ గా డెసిజన్ తీసుకునే వాళ్ళు ఉండాలా. ఓకే, గవర్నర్ స్థాయిలో ఉన్న వాళ్ళు అంటున్నారా? కానీ గవర్నర్ పోస్ట్ అనేది ఒక నామినేటెడ్ పోస్ట్ కాబట్టి ఆ నామినేషన్లో ఉన్న వ్యక్తులు మరి వాళ్ళు న్యూట్రల్గా ఉండట్లేదు కదా, ఉండకనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఏంటి ఇంకా రాజ్యాంగబద్ధంగా ఏమైనా చేంజెస్ చేయొచ్చా? చేయాలి సార్, లేకుంటే అది ఏమంటారు కదా, రాజు చెప్పిందే ధర్మము, రాజు చెప్పింది ఇదే అని వచ్చేది. ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఇది ఉండదు, ప్రజాస్వామ్యానికే విలువ లేకుండా పోతుంది ఇలాంటి చర్యలు. అవును, ఇప్పుడు ఎలక్టెడ్ మెజారిటీ పీపుల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చినారంటే మెజారిటీ పీపుల్ వాళ్ళ ఎన్నికలు ఉన్నట్టే కదా. రైట్, అంతే అండి, అంతే సార్. రైట్ సాయి ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మరోపక్కన మనతో మరొక కాలర్ ఉన్నారు, శశికాంత్ ఒంగోలు నుంచి. శశికాంత్ కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశికాంత్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్య అని చెప్పి అంటున్నా నేను. మామూలు ప్రాథమికంగా చేయాల్సింది గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరైతే వచ్చారో వాళ్ళని బలం నిరూపించుకోవాల్సిన, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన, పిలవాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయనకు ఉంటుంది. కానీ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చిన టీవీకేని వదిలిపెట్టి అసలు ఇంకా బీజేపీ వాళ్ళ పైన అధిష్టాన పెద్దలు చెప్పినట్టుగా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తిగా గవర్నర్ ప్రవర్తిస్తున్నాడని చెప్పి నాకు అనిపిస్తుందండి. గవర్నర్ ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నాడు. యాక్చువల్గా ఒకసారి శశికాంత్ గారు, అసలు గవర్నర్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అనుకోవాలి. అలాంటి ఫస్ట్ సిటిజనే మరి కాన్స్టిట్యూషన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, ప్రజల తీర్పును కానీ ఆయన గౌరవించకపోతే అది అవమానమే అనుకుంటారు తమిళ ప్రజలందరికీ. గవర్నర్ల వ్యవస్థ ఇలా తయారవుతుంది కాబట్టి దీని మీద కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా మనం ఎన్టీఆర్ గారి హయాంలో చూసామండి. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా గవర్నర్లను ఉపయోగించి ఏ రకంగా రాష్ట్రపతి పాలనలో పెట్టారు, గవర్నర్లు ఉపయోగించుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వం కోల్దోసినటువంటి అంశాలని చూసాము. వాటిని బలంగా ప్రజలకు తీసుకెళ్లిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు అదే పని చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేస్తుందో అదే చేస్తా ఉంది. రాజ్యాంగబద్ధంగా ఈ రోజు విజయ్ అనే అతను శాసనసభలో బలం నిరూపించుకోకపోతే అంటే వాళ్ళందరూ గెలిచిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏఐడిఎంకే, డిఎంకే, బీసీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికే వాళ్ళందరూ కూడా వచ్చి వ్యతిరేకంగా ఓట్లేస్తే విజయ్ ఓడిపోతాడు శాసనసభలో.
రైట్. అది ప్రజాస్వామ్యం అంటే. తర్వాత విజయ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరైతే ఉంటారో ఇతను అవకాశం ఇవ్వాలి మరి గవర్నర్ వాళ్ళకి. ఇటువంటి ప్రకటన ఏం చేయకుండా ఇప్పుడు పోయి ప్రతిపక్షాలు ఏమన్నా మూకుమ్మడి గారు కలిసి ఉన్నారా విజయ్కి వ్యతిరేకంగా? అది కూడా లేదు. కాబట్టి ప్రాథమికంగా విజయ్ పిలవాలి. విజయ్ నిరూపించుకోలేని క్షణంలో గవర్నర్ ఏం చేయాలని ఆలోచించుకోవాలి. కానీ ఈయన ముందే కేవలం 10 సీట్లు దూరంలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, బీసీకే మళ్ళీ వాళ్ళు కూడా సపోర్ట్, సిపిఐ సపోర్ట్ చేస్తుంది. ఇంకా 2-3 వాళ్ళకి కావాల్సింది. కేవలం ఒకే ఒక శాసనసభ్యుడు తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే కూడా చీలిపోయిందని వస్తా ఉన్నాయి, వార్తలు వస్తా ఉన్నాయి. వాళ్ళే కూడా కలుపుకుంటే అన్నాడీఎంకే కూడా కలుపుకుంటే మొత్తం వాళ్ళ 47 ఎన్నో ఉన్నాయి. వీళ్ళు అసలు ఏం చేయగలరు? 108 వచ్చిన విజయ్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారంటే మోడీ అండ్ అమిత్ షా ద్వయం ఈ దేశాన్ని ఏ రకంగా చేస్తుందో మరి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రైట్ శివరాజ్ గారు, రైట్ శశికాంత్ గారు, రైట్. మీరు చెప్పిన దాంతో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. గవర్నర్ అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడడం అంటే ప్రజల తీర్పును గౌరవించాలి. ఖచ్చితంగా ఇలా విజయ్కి అడ్డుపడడానికి గల కారణాలు ఏంటి అనేది మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ విజయ్ సీఎం అవుతాడా లేదా అన్న దానిపైన మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU